మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోకాటి వెంకన్న మాట్లాడుతూ గ్రామానికి 22 ఇందిరమ్మ ఇండ్లు మంజూరవగా ఆ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ జాన్సీరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అధికారుల ఆదేశానుసారం నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరిగిందని, ఇందులో ఎలాంటి అవినీతి అక్రమాలకు అవకాశాలు లేకుండా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇవ్వడం జరిగిందని అన్నారు. గ్రామంలో ఉంటున్నటువంటి కొంతమంది కావాలని గ్రామానికి చెందిన ఓ మహిళను నా ఇంటిపైకి పంపించి ఆమె తిట్టిపించారని పేర్కొంటూ ఇందిరమ్మ ఇంటి కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నదని, వాస్తవమేనని, ఆమె గతంలో ఇందిరమ్మ ఇల్లు పొందడంతో రెండోసారి ఇల్లు రాకపోవడం దానికి కారణం నేనేనని అనడం సమంజసం కాదని ఒక మీడియా ఛానల్ వారు నేను ఆ మహిళను అవమానించినట్లు, ఆమెను తిట్టినట్లు ప్రసారం చేయడం సరైన పద్ధతి కాదని, ఇప్పటికైనా మీడియా మిత్రులు వాస్తవాలను తెలుసుకొని రాస్తే నేను స్వాగతిస్తానని అన్నారు. లేనిపోని రాతలు రాస్తే అది ఎవరికి కూడా మంచిది కాదని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. పేద ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. నాయకత్వం ఎమ్మెల్యే యశస్విరెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే యశస్విరెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం జాన్సీరెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కంఠాయపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు నా పేరు మోకాటి వెంకన్న. ఇక్కడ ఈ విలేజ్లో మాకు ఇందిరమ్మ ఇండ్లు దాదాపుగా మాకు 33 ఇండ్లు శాంక్షన్ వచ్చినాయి. దాంట్లో ఈ సర్వే జరిగింది. దాంట్లో లబ్ధిదారుల ఎంపిక కూడా కొంతమంది జరిగింది. దాంట్లో అనర్హులను కొంతమందిని పక్కకు పెట్టడం కూడా జరిగింది. అన్ని విలేజ్ల కన్నా మా విలేజ్కి మేడం గారి దయతోనే, ఝాన్సీ గారు, యశస్విని రెడ్డి గారి దయతోని మా విలేజ్లో ఈ తొర్రూరు మండలంలో ఎక్కువ ఇండ్లు వచ్చింది మా విలేజే. దాంట్లో మాకు 24 ఇండ్లు వచ్చినాయి. అయితే ఈరోజు జరిగిన ఇది ఇండ్ల లబ్ధిదారుల దాంట్లో ఒక అనర్హురాలు, అంటే ఆమెకు L3లో ఉంది శ్రీదేవి అనే వ్యక్తి. ఆమె నాకు అంతకుముందు నుంచి నా ఇల్లు అని మమ్మల్ని అడగడం జరుగుతుంది. మీకు బయట టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులు నా మీదకి తోలి బదనాం చేయాలని వాళ్ళ ఆ ఉద్దేశంగా ఆమెను నా మీదకి పంపించారు. ఆమెను పొద్దున నేను ప్రత్యేక సాక్షులు 5, 6, 7 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మీతో మాట్లాడతారు. వాళ్ళ ముందే నేను ఏమన్నా అంటే, అమ్మ నీ ఇల్లు రాదు, నువ్వు L3లో ఉన్నావు, అంటే నీకు ఇంతకుముందు బిల్లు వచ్చినట్టుగా ఉన్నది, నువ్వు అనవసరంగా లొల్లి పెట్టకంటే గవర్నమెంట్ పాడుగా తిడితే అట్లా కూడా మేము బయటికి పోయి నువ్వు సపరేట్గా పోమ్మ ఎందుకు కొడతాను అని అన్న. దాని సపరేట్గా నేను ఊకున్నా. తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, టీ న్యూస్ అనుకుంటే వాళ్ళ నిజం తెలుసా తెలియకనో వాని కళ్ళు ఉన్నాయో లేవో నాకు తెలియదు. అనవసరమైన న్యూస్ను వాడు నేను మాట్లాడినట్టయినా చూపెట్టాలి, లేకపోతే ఊళ్ళోకి వచ్చి ఎంక్వైరీ చేసి పలానా ఇంకా నెట్లాడినట్టు తెలుసుకోవాలి. వాడు అనవసరమైన టీ న్యూస్ వాడు ఏదో నన్ను బదనాం చెప్తానికి దీన్ని పబ్లిక్ చేయడం జరిగింది. ఇంట్లో కొంతమంది టీఆర్ఎస్ పార్టీ విలేజ్లో ఉండవలసిన నాయకులు కొంతమంది ఇదే అదునుగా చూసుకొని దీన్ని కొంచెం వాడుకొని హైలైట్ చేస్తారు. దీని విషయంలో లబ్ధిదారులు కూడా ఉన్నారు, విలేజర్స్లు అందరూ ఉన్నారు, ఇక్కడ సాక్షులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడండి. మీరు తప్పుగా కనుక నేను ఏదైతే మాట్లాడితే దానికి ఏ శిక్ష కన్నా నేను రెడీ. డబ్బులు అనేది కనుక నేను కనుక మాట్లాడినా, ఇంకా విలేజ్లో ఉన్న లబ్ధిదారులను ఏ ఒక్కరిని టచ్ చేసినా, ఎంకన్నా అడిగిండని అని చెప్తే ఏ శిక్షకైనా నేను బాధ్యుని. ఏదో అడగోలుగా న్యూస్ ఇచ్చి ఈ టీ న్యూస్ అనేది లెక్కలో లేదు. టీ న్యూస్ని ఎవడు కూడా దేక్తలేడు. టీ న్యూస్ కడపత్రంతో సమానం. టీ న్యూస్తో చేసే వాళ్ళ వ్యక్తులు ఎవడైతే ఉన్నాడో ఇంకోసారి గుర్తుపట్టి నిజాలు తెలుసుకోవాలి. ఆయన ఏం అడగలేదు, డబ్బులు అడగలే, అసలు ఏమనలేదు. ఇది ఒక్కటి మాట, ఇల్లు రాలేదు అమ్మాయి, ఇంతకుముందు నీకు వెనక రోజు పెడతా పో అని ఆయన అన్నాడు. ఇక అంతటితోటి ఆమె అడిపోయింది, ఆ ఊరుకుంటుంది పడిపోయింది. ఇదేవి కావాలనే ఊళ్ళో వాళ్ళందరూ చెప్తా అంటే ఆమె కావాలనే ఇదంతా చేస్తుంది వ్యక్తిగతంగా. పొద్దునే నేను అన్నయ్య కాడికి వచ్చాను. వచ్చినాక అన్నయ్య అడిగినా కదా, అన్నయ్య ముగ్గు ఎప్పుడు వేస్తారు అన్నయ్య అంటే, పోస్తామమ్మా మీరు ఆఫ్ చేసుకోరు అని చెప్పారు మాకు. చెప్పినాక సరే అని నేను వెళ్తుంటే గుర్గిల శ్రీదేవి అనేట ఆమె ఇక్కడికి వచ్చింది. ఆమె వచ్చినాక అన్నయ్యని ఇట్లా నాకు ఇల్లు రాలేదు కదా అంటే, అన్నయ్య అన్నాడు కదా మీకు రెండో మళ్ళీ విడుదల అవుతుంది కదా, అప్పుడు మీకు పెట్టిస్తామమ్మా, మీ పేరు రాలేదని చెప్పింది అన్నయ్య. అయితే అన్నయ్య అన్నాక అన్నది కదా, ఇగో నాకు ఇన్ని రోజుల కంచి మేము తిరుగుతాం కదా, మా పేరు ఎందుకు రావట్లేదు అని అంటే, మీకు రెండోసారికి విడుదల చేస్తామమ్మా అంటే, అనేసరికి అన్నయ్య నువ్వు సపరేట్గా బొమ్మ ఎందుకంటే వాళ్ళకి ఘోరంగా తిట్టింది అన్నయ్యని కూడా మాటలు అనుకుంటూ పోయింది. ఆమె అక్కడి నుంచి తిట్టుకుంటూనే వచ్చింది, ఇక్కడి నుంచి మళ్ళీ తిట్టుకుంటూనే పోయింది అన్నయ్య. అలా పోయింది. అన్నయ్య అయితే ఎవరి దగ్గర రూపాయి అడగలేదు. మా పేదల గురించి మాత్రం అన్నయ్య చాలా వరకు సాయం చేస్తాడు. అన్నయ్య గురించి ఇట్లాంటివి చెప్పడం అంటే అసలు ఆమెకి పద్ధతి కాదు. ఇది మాకైతే అన్నయ్య చాలా వరకు ఆదుకున్నాడు. మమ్మల్ని రూపాయి కాదు అడగలేదు, ఏం అడగలేదు. మమ్మల్ని అయితే ఒక ఇంటి ఆడపిల్లలు లెక్క చూసుకుంటారు అన్నయ్య. అసలు అన్నయ్య దగ్గర డబ్బులు అడిగినట్టే ఆ శ్రీదేవి తప్పు ఇట్లా చెప్పడం కావాలని చేస్తుంది ఇదంతా.
ఇంకా నా ఇంటి పక్క మట్టి పని చేస్తా అంటే ఆమె బాగా ఘోరంగా తిట్టుకుంటూ పోయింది. అయితే 50,000 మేము ఇస్తాం, మీరు మాకు ఇల్లు పెట్టామంటే ఏం మాట్లాడతానమ్మా, నువ్వు బయటికి వెళ్ళేసి మాట్లాడు, తర్వాత ఉంటే ఏదన్నా మాట్లాడదామమ్మా అని ఎంకన్న అన్నాడు. ఇదంతా వాళ్ళ ఎవ్వలో బయటికి రావాలి. కాకపోతే ఎంకన్న నిలదీసి ఎంకన్న ఎవ్వల కాడ 50,000 తీసుకున్నాడు, ఎవ్వల కాడ 10 తీసుకున్నాడు, ఎంకన్న మేము నిలదీస్తాం, మేము బాధట్లా గుంజుతాం, నువ్వు ఎందుకు తీసుకున్నావు అని మేము నిలదీసి అడుగుతాం. కానీ ఆ శ్రీదేవిని ఎవరు పంపించారో ఇక్కడికి రమ్మనండి, సరేనా? శ్రీదేవి ఇక్కడికి కాదు, తొర్రూరుకి అక్కడికి పోదాం, లేకుంటే ఇక్కడికి సెంటర్కి వద్దాం రమ్మనండి. ఇక అర్థం కాదు, వాళ్ళు కావాలనే సార్ ఇది వాళ్ళని చేస్తారు. ఆమెకు రెండోసారి మళ్ళీ ఎట్లా వస్తుంది సార్? ఫస్ట్ వచ్చిందిగా బిల్లు, మళ్ళీ రెండోసారి ఎట్లా వస్తుంది? కాకపోతే ఆమె లేనిది పేదది, తర్వాత బిల్లులో చూస్తామా, సెకండ్ విడతలో చూస్తామా, మరి అంత మాటలు ఎందుకు ఆమెకు? వాడు వీడు అన్న ఆమె పద్ధతేనా? అసలు మేడాన్ని కూడా తిట్టుడు ఆమెకు ఎంతవరకు కరెక్టు? మేడం ఏమన్నా తప్పు చేసిందా, లేకుంటే ఎంకన్నా తప్పు చేసిండా? మాట్లాడమను, దోలినైనా రమ్మని ఫస్ట్. ఆయనకు కావాలన్నా ఆమెకు కావాలన్నా ఇల్లు, అది మాట్లాడదాం. టీఆర్ఎస్ పార్టీ అయినా రమ్మనిడికి. నువ్వు రెండో విడతలా నీకు ఖచ్చితంగా నువ్వు పేదదానివి నాకు తెలుసు, నీకు నేను ఇల్లు పెడతా, నన్ను దృష్టిలో నాకు తెలుసు, నీకు నేను ఇల్లు పెడతా, నన్ను దృష్టిలో పెట్టుకో. కానీ అనవసరంగా మాత్రం ఇప్పుడు నువ్వు చర్చ పెట్టుకోకు, నువ్వు ఎక్కువ దీని గురించి ఏం మాట్లాడకు, నీకు ఇప్పుడు రాదు, ఆన్లైన్లో సెలక్షన్ అయిపోయినాయి, ఇప్పుడు రాదమ్మా అని పదే కూడా అన్నాడు. అంటే కూడా వినిపించుకోకుండా ఇక సపరేట్గా పోవడంగానే ఆమె తిరిగి వెళ్ళిపోయింది. ఇక డబ్బుల విషయం అంటే ఇప్పుడు నేను అనకపోయినా, డబ్బుల విషయంలో అయితే ఏం మాట్లాడలేదు. సరే ఇక నన్ను ఎట్లా అనుకుంటారో ఏమనుకుంటారో, సరే నేను ఊరుకు సరే సాయం చేస్తానో ఏం చేస్తానో నాకే తెలియకుంటున్నది, ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇక అయినోళ్ళు కానోళ్ళు అందరూ నా మీద అబండాలు పెడతారు, నేను తట్టుకోలేను ఈ పరిస్థితులలో. కాకపోతే మీరు ఎక్కడన్నా ఫిర్యాదు కానీ మీరు ఏమన్నా చేసుకోండి, కానీ నేను పెడతానని మాత్రం నా మీద మీరు అబండాలు పెట్టొద్దు. పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు, అది వ్యవహారం కూడా కాదు. ఇక మరి నేను మనిషికి నేను ఇట్లా చెప్పాలంటే వచ్చిన 26 ఇండ్లు, 26 ఇండ్లలో పేదోళ్ళు లెవెలో బక్కోళ్ళు లెవెలో వాళ్ళు డిసైడ్ చేసారు, అధికారులు వచ్చారు, ముగ్గులు పూసి టైం కూడా వచ్చింది. దాని విషయంలో మాత్రం మీరు నన్ను అడిగేది లేదు. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం నేను రెండో విడతలో నిన్ను దృష్టిలో పెట్టుకుంటా, తప్పకుండా నీకు నేను ఇల్లు పెట్టిస్తా అని చెప్పి పదే అన్నాడు. ఇంకా మీద ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్, మండల కోఆర్డినేటర్ కావాలని ఆమెను ఇక్కడికి పంపించి ఆమెతోటి ఈ వెంకన్నను తిట్టిపించి పైగా నన్నే తిట్టిందని ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని గ్రూపులలో పెట్టడము. ప్రజలు ఎప్పుడో విస్మరించిళ్ళు, దాన్ని మొత్తానికే పాతాళానికి తొక్కేసిండ్రు. ఆ న్యూస్ చెప్పేది మొత్తం బూటకపు న్యూస్. అది చాలక ఇంకా ప్రజల్లోకి ఏదో తీసుకుపోవాలని చెప్తున్నారు. ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం ఇలాంటిది, ఏ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము, ఏ ప్రభుత్వము ప్రజా సంక్షేమానికి దోహదపడే ప్రభుత్వం అనేది. మీరు ఎన్ని న్యూస్లు చేసినా, మీరు ఎన్ని కామెంట్లు చేసినా ప్రజల దృష్టిలోకి ఎప్పుడో వెళ్ళిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎంత మంచిది అనేది. ఎర్రంరాజు అనే వ్యక్తి గత ప్రభుత్వంలో, వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు శాంక్షన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పేదలను గుర్తించి ఇల్లు ఇవ్వాలంటే లేదు మా ప్రభుత్వం నేను తీసుకున్నాకనే ఎవరికైనా ఇవ్వాలి అని గ్రామసభ పెట్టినా కూడా గ్రామసభను తిరస్కరించి తను డ్రా లేకుండా తను ఇష్టం వచ్చిన ఇల్లు ఏరుకున్న తర్వాతకి కొంతమందిని డ్రా తీసి ఇవ్వడం జరిగింది. తదనంతరం తనకు అంతకుముందు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఆపుకున్నారు. ఒక బీసీ కాలనీ ఉంది ఒకటి, కొత్తగా కాలనీలో అందరూ పేద ప్రజలు చాలామంది ఇల్లు ఆపుకున్నారు. అలా రాజు కూడా ఇల్లు జాగా ఆపుకున్నాడు. నీకు ఇల్లు జాగా ఉంది కదా అని మేము అందరం ప్రశ్నిస్తే, నా జాగా ఇంకొకరికి ఇస్తా, రాని వాళ్ళకి ఇస్తా, ఈ బెడ్రూమ్ మాత్రం నేను తీసుకుంటా అన్నాడు, డబుల్ బెడ్రూమ్. అది తీసుకున్నాడు. ఈ జాగా మళ్ళీ వేరే పర్సన్కి 35,000కి అమ్ముకున్నాడు.